హాయ్ అండి. వెల్కమ్ టు ద జోషి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అనమాట. సంవత్సరం అంతా నిలవ ఉండే ఈ గోంగూర పచ్చడి పండు మిరపకాయలతో ఎలా చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ పచ్చడి చూస్తేనే మనకి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడే తినేయాలి అన్నంతగా ఉంది కదా. ఖచ్చితంగా ఒకసారి అయితే మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి. చూడండి, ఇక్కడైతే నేను పావు కేజీ గోంగూర తీసుకున్నాను. నైటే వాష్ చేసుకొని ఆరబెట్టేసుకున్నాను, వాటర్ ఏమీ లేకుండా. ఒక బాండి తీసుకొని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేశాను. చూడండి, మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఒకేసారి మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి అనేది ఆకులు ఆకులుగా ఉంటే బాగుంటుంది, మెత్తగా అయితే బాగుండదు అనమాట. చూడండి, ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూడండి, ఆకులు ఆకులుగా కనిపిస్తుంది కదా. ఇలా ఉంటేనే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. ఇంకా మిగిలిపోయిన గోంగూర అంతా కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పికిల్ పెట్టుకోవడం చాలా ఈజీ అండి. ఇది సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇక్కడైతే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి నేను పావు కేజీ గోంగూర తీసుకున్నాను కాబట్టి పావు కేజీ పండు మిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. డైరెక్ట్గా ఇవి పండు మిరపకాయలు మిక్సీ జార్లోకి తీసుకుని ఇవి ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సాల్ట్ అనేది టేస్ట్ తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి. చింతపండు అయితే ఒక 50 గ్రామ్స్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మెంతిపిండి అనేది ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. చూడండి, వెల్లుల్లి ఒక 10 వెల్లుల్లి రెమ్మలు అయితే యాడ్ చేశాను. మొత్తం కూడా ఇది మిక్సీ కొట్టేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తని పేస్ట్ లాగా అయితే వద్దు. చూడండి, నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఇలా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ మొత్తం పేస్ట్ను కూడా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరలోకి యాడ్ చేస్తే సరిపోతుంది. గోంగూర అయితే మిక్సీ కొట్టాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరలోకి మనం మిక్సీ కొట్టి పెట్టుకున్న పండు మిరపకాయల ముద్దనైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇదంతా కూడా గోంగూర ఈ పండు మిరపకాయల ముద్ద మొత్తం కలిసేలాగా ప్రాపర్గా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తే, ఇప్పుడు నిలవ పచ్చడికి ఏదన్నా కూడా పసుపు యాడ్ చేస్తే ఎక్కువ కాలం నిలవ ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇదంతా కూడా మొత్తం ప్రాపర్గా ఇలా కలుపుకుంటున్నాము. ఇక్కడైతే కలిపేసుకున్నాం కదా. ఇలా స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో మనకు 1 year వరకు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ తీసుకున్నాను. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు అయితే ఒక 4-5 మధ్యకి చీల్చుకొని యాడ్ చేశాను. చూడండి, ఇక్కడైతే మనకి తాలింపు అనేది ఫ్రై అయిపోయింది కదా. కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం వెల్లుల్లి అనమాట, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు దంచి పెట్టుకునేవి యాడ్ చేశాను. ఇంగువ అనేది కొంచెం యాడ్ చేస్తాను. చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ పచ్చళ్ళలోకి యాడ్ చేస్తే. చూడండి, ఇక్కడ వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయింది కదా. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి అనేది తాలింపులో యాడ్ చేసేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. అంతే, చాలా ఈజీగా సంవత్సరం అంతా నిల్వ ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. చేస్తారు కదా.